హాయ్ ఫ్రెండ్స్, రైతులోకన్నా నమస్కారం. మీరు చూస్తున్న వెరైటీ పేరు వచ్చి మియాజాకి అండి. ఈ మియాజాకి మొక్కల్ని మనం థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వెరైటీస్ అండి. వెరైటీలో మొక్కలండి ఇవి. ఇంకా మన దగ్గర పెంచుతున్నాం, మేము ఇంకా తయారు చేయలేదండి. చూస్తున్నాం ఎలా ఉంటుంది అనేది. ఒకసారి కాయలు ఈ సంవత్సరం ఈ కుండీలో పెట్టి కాయించాను. చూడండి ఎలా ఉంటాయో ఓపెన్ చేసి చూపిస్తాను. కాయలు కవర్లో కట్టామండి, ఎలా ఉంటుందో చూద్దరు కానీ ఒకసారి. రావణ గారి కవర్లో ఓపెన్ చేయండి. ఇప్పుడు మిల్లీ బగ్ ఎక్కువైపోయిందండి, మిల్లీ బగ్ పట్టేస్తుంది. చూడండి, మియాజాకిని ఓపెన్లో పండించి పంట కాదండి నాకు తెలిసింది. దీన్ని చూస్తుంటే అర్థమైపోతుంది. అంటే మన వాతావరణానికి ఓపెన్లో పండించడం అనేది అంత మాత్రం రైట్ కాదు. కాయలు కుండీలో ఉండడం గురించి చిన్న కాయలు వచ్చినా కానండి, దీన్ని మాత్రం ఇన్సెక్ట్ ప్రూఫ్. అంటే ఏదైనా పాలిహౌస్లో చూడండి, మిల్లీ బగ్ ఎంతలా పట్టేసిందో కవర్ వేసినా సరే. టూ మచ్ మిల్లీ బగ్ అండి, అది కూడా డిపెండ్ గుర్తు. వీటికి నెట్ తొడిగండి పైనుంచి, మొత్తం కాయలన్నీ పెట్టి ఎండలో పెట్టండి. సార్ చూద్దాం దాని రంగు మారుతాయేమో చూద్దామండి. కవర్లో పెట్టడం వల్ల రంగు సిమెంట్ కవర్, సిమెంట్ పర్లేదు, 2 కేలు టైట్ అయిపోయింది. అంటే చాలా జాగ్రత్తగా పెంచాలండి వీటిని. ఓపెన్లో అయితే చాలా కష్టం. ఇవన్నీ మేము ఇప్పుడు స్టడీ చేస్తున్నామండి. ఒరిజినల్గా మియాజాకి మొక్కలే, కానీ కాయ రంగు రావడానికి కారణం ఏంటంటే కవర్ కట్టడం వల్ల ఇలా ఉండిపోయింది. న్యాచురల్గా జపాన్లో పండించే విధానానికి మన విధానానికి చాలా తేడా అండి. జపాన్లో ఒక పాలీ హౌస్ వేసి, పాలీ హౌస్లో జియోథర్మల్ ఫార్మింగ్ అని చెప్పేసి వాతావరణాన్ని నియంత్రించే విధానంలో ఈ మామిడి పండు పండిస్తున్నారు. కాబట్టి జపాన్ వాసులు అంత రేటు పెట్టి కొనుక్కుంటున్నారు. అది మామిడి రకాల్లో కూడా చాలా ఎక్స్పెన్సివ్ రకం, చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్న మ్యాంగో కాబట్టి అండి వాళ్ళు అంత జాగ్రత్తగా పండిస్తున్నారు. అది ఇంకా మనకు సాధ్యపడదు. ఇలా ఓపెన్లో పండితే కనుక ఇలా ఉందండి. ఈ ఓపెన్ పంట మీకు తెలియదే ఉంది, గాలి, ఎండ, వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో అనేక రకాల జబ్బులు, అనేక రకాల రోగాలు, అనేక రకాల పెయిన్, మిల్లీబగ్స్ ఇవన్నీ కూడా ఇబ్బంది. ఈ మిల్లీబగ్స్ ఇబ్బంది ఎక్కువైపోయింది. కాబట్టి దీన్ని ఓపెన్లో పండించడం కన్నా మంచి వాతావరణం, మామిడి పండి మంచి చల్లటి వాతావరణం ఉండాలి. మంచి కాల్షియం నైట్రేట్ భూములు ఉండాలండి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా పండించడానికి అయితే సాధ్యపడేలాగా ఏమీ లేదండి. ఇది రాణగారు కవర్ తెచ్చండి, నెట్ తెచ్చండి. ఇలాగా ఇప్పుడు దాకా కవర్లో ఉంచామండి. ఇప్పుడు మళ్ళీ వీటిని ఎండలో పెట్టి ఎండకి ఏమన్నా మారతాయేమో చూస్తానండి. ఈగల బారిన పడలేక ఈగల కోసం అని చెప్పేసి ఇవ్వండి ఈ కవర్ని, ఈ నెట్టని ఉపయోగించండి. నెట్లో పెట్టడం జరుగుతుంది కాయలన్నీ కూడా. కొంచెం పైకి లాగండి, ఇంకా కొంచెం పైకి లాగండి. ఈ రకంగా నెట్లో పెట్టి ఉంచుతామండి. అన్న కాయ రంగు కానీ మన మారద్దేమో చూద్దాం. న్యాచురల్గా అయితే కనుక కవర్ ప్యాకింగ్లో ఇవన్నీ మంచి స్కిన్ కలర్, ఈ కలర్ వచ్చిందని మనకి. ఇది చిన్న పండు ముగ్గింది. ఇది ఆ రంగు రావాలండి మియాజాకి. యాక్చువల్లీ ఆ రంగు రావాలంటే ఎండలో ఉండాలండి. ఎండ ఉండాలి. ఎండని ఎక్స్పోజ్ చేసి కింద స్టీల్ ప్లేట్ లాంటి ఎండ రిఫ్లెక్షన్ వచ్చి ప్లాస్టిక్ స్టీల్ టైప్లో పెట్టండి. కాయకి రిఫ్లెక్షన్ చూపించాలి, అలా అయితే బాగుంటాయి. ఈ సంవత్సరానికి ఈ మొక్క కాసిన సైజు, ఈ మొక్క కాసిన విధానం ఎలా ఉందండి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఏ రకంగా ఉంటుందో చూసి అది కూడా మీకు తెలియబరుతాను. మీ సప్తగిరి నర్సరీ, దుర్గారావునండి. ఆకాయలు కూడా ఇప్పండి మనకి రాపలే. ఇదిగోండి, ఏ మిల్లీ బగ్గు సోకకుండా ఉంటే ఇంత అందంగా ఉందండి కాయ. కానీ కవర్లో పెట్టిన దానికి ముదర రంగు రావాలంటే రాదండి. కవర్లో దానికి జరిగిన పని ముదర రంగు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎండలోనే రావాలండి. ఎంత కలర్ వచ్చినా కాయ సహజత్వం సన్లైట్లోనే బాగా కనిపిస్తుంది అనమాట అండి. కాబట్టి ఒకసారి మీరు దయించి అర్థం చేసుకుంటారని చెప్పి తెలియబడుతున్నాను. ఓన్లీ అవేర్నెస్ కోసం వీడియో పెట్టానండి, అంతేగాని ఇదేదో ఇదని కాదు. తెలుసుకుంటారు ఇలా ఉంటుందని చెప్పేసి నా దగ్గర అనుభవాన్ని ఈ రకంగా తెలియబడుతున్నాను మీకు. దీనికి కూడా కవర్ అయ్యండి రావణ్ గారు. మాకన్నా మంచి వాతావరణంలో పండితే బాగుండొచ్చని నా అభిప్రాయం అండి. మాకన్నా మంచి వాతావరణం అంటే ఇంచుమించు తెలంగాణ, మహారాష్ట్ర, హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో బాగుంటుంది. అంటే రత్నగిరి హిల్స్ ఏరియాలో అయితే చాలా బాగుండొచ్చు అని చెప్పి నా ఫీలింగ్ అండి. కాయ చూపించండి, కట్టండి. ఒక చిన్న కాయ ముగ్గిందండి. ఇది మియాజాకియే, థాయిలాండ్ నుంచి వచ్చిన రకాల్లో చిన్న కాయలు కుండీలో కాయని గురించి. ఇవన్నీ కలర్ వచ్చి ఈ రకంగా ఉంది. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇది ఇంతవరకు వస్తుంది స్మెల్.
చూడండి, లోపల పల్పు ఇలా ఉంది. ఈ సంవత్సరానికి కుండీల్లో కాసిన కాయలండి ఇవి. ఊరికే మీరు తెలుసుకుంటారా అవేర్నెస్ కోసం అని చెప్పి పెట్టడం జరిగింది ఇది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటాయి, కొంచెం చెట్లు పెద్ద అయిన తర్వాత ఇంకా పెద్ద చెట్లు ఉన్నాయని పెంచుతున్నాం. ఈ సంవత్సరం కాయలు కాయకుండా ఉంచేసామండి వాటిని. కాయల కోసం చూడలేదు, కాయలు తీసేసాం, పూతలు తెంపేసి మొక్కలే పెంచాం. ఒక చెట్టు మాత్రం కుండీలో పెంచాను. ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. ఇది టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. కానీ మా ప్రాంతం, మా వాతావరణం దీనికి ఇంకా సూటబుల్ కాలేదు. ఇంకా చెట్లు బాగా ముదిరిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే సార్, మీ సప్తగిరి నర్సరీ దుర్గారావు.